పిల్లల్ని చూడండి, పసిపిల్లల్ని కనుక గమనిస్తే వాళ్ళు చాలా పరిపూర్ణులుగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ విశ్వానికి వాళ్ళు ఒక కేంద్రాల వంటి వారు అని వాళ్ళకి తెలుసు అన్నమాట. వాళ్ళకి ఏది కావాలో దాన్ని అడగటానికి వాళ్ళు ఏమాత్రం సంకోచించరు. అలాగే వాళ్ళ భావాల్ని వ్యక్తం చేయడానికి కూడా నిర్మోహమాటంగా వ్యక్తపరుస్తూ ఉంటారు. వాళ్ళ కోపం వచ్చిందనుకోండి, ఏం జరుగుద్దో మనందరికీ తెలుసు. ఇంట్లో వాళ్ళంతా కాకుండా ఆ వీధి మొత్తానికి దాని ప్రతిఫలం ఎలా ఉంటుందో తెలుసు అన్నమాట. అలాగే వాళ్ళకి సంతోషం కలిగినప్పుడు ఏం చేస్తారు అంటే వాళ్ళ నవ్వులతో ఆ ఇంట్లో సంతోషాన్ని వెలిగిస్తారు. సో అట్లా పెద్దయిన తర్వాత, పెరిగి పెద్దయ్యాక మనం ఏం నేర్చుకుంటున్నాము అంటే మనల్ని మనం ప్రేమ లేకుండా, ప్రేమించుకోకుండా ఎలా బతకాలో నేర్చుకుంటున్నాం. మరి ఆ పసిపిల్లలు అలా బతకలేరు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ శరీరంలో ఉన్న ప్రతి భాగాన్ని వాళ్ళు చక్కగా ప్రేమించుకుంటారు. ఆఖరికి వాళ్ళ శరీరాల నుండి విసర్జించబడిన మలమూత్రాలను కూడా వాళ్ళు ఇష్టపడతారు, ప్రేమించుకుంటారు. వాళ్ళకి దానికి వ్యత్యాసాలు ఉండవు వాళ్ళల్లో. సో మనం కూడా చిన్నప్పుడు అలాగే ఉన్నాం. అయితే పెరిగి పెద్దయిన తర్వాత పెద్దల నుండి విన్న మాటల ద్వారా కానీ, మనలో ఏర్పడిన భయాల వల్ల కానీ ప్రేమరహితంగా ఎలా జీవించాలో, మన దివ్యత్వాన్ని ఎలా దిగజార్చుకోవాలో నేర్చుకున్నాం. సో మనం ఎంత తీవ్రంగా భయభ్రాంతులతో దయానీయంగా ఉన్నా, ఎంతగా ప్రేమ లేక ముకుటించిన హృదయాలతో ఉన్నా అది అసలు కాదు. అంటే అది అసలు మనం కాదు. మనం చేయాల్సిన పని ఏంటి అంటే మన కాలంలో వెనక్కి వెళ్ళి, అంటే ఆ చిన్నతనంలో మనం ఎలా ప్రేమించుకున్నామో దాన్ని గుర్తు తెచ్చుకొని మనం ప్రేమించుకునే ప్రయత్నం చేయటమే మనం చేయాల్సింది. దానికి సింపుల్గా ఒక మిర్రర్ వర్క్ అని ఒక ఎక్సర్సైజ్ లాగా చేయొచ్చు. అంటే ఏం లేదు, అద్దం ముందు నుంచొని మన కళ్ళల్లో మనం కళ్ళు పెట్టి చూసుకుంటూ చక్కగా మనం చెప్పుకోవాలి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అద్దంలో ఉన్న మనం చెప్పుకుంటూ ఉండాలి. అట్లాగే నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను అని కూడా చెప్పుకోవాలన్నమాట. అలా ప్రయత్నించాలి. అంటే చాలామందికి ఇష్టం ఉండదు. వాళ్ళని చూసుకుంటానికి అద్దంలో వాళ్ళ కళ్ళల్లో వాళ్ళు కళ్ళు పెట్టి చూస్తానికే చాలామందికి ఇష్టం ఉండదు అద్దం ముందు నుంచొని. సో అలా గనక మనం ప్రయత్నిస్తే ఏం జరుగుద్ది అంటే మన బయట సమస్యలకి కారణమైన, మనలో అంతర్గతంగా ఎన్నో ఏళ్ళుగా పాతుకుపోయిన మన నమ్మకాలు, ఆలోచన విధానాలు, మన మాటలు, ఇతరుల మాటలు అన్నీ పైకి తేలి కనబడుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు వాటన్నిటిని మనం సరిదిద్దుకునే అవకాశం మనకి దొరుకుద్ది.